అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మన ఈ 9 టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు 16వ నేషనల్ ఓటర్స్ డే, జాతీయ ఓటర్స్ డే. ఒక ఓటు భారతదేశ చరిత్రని మారుస్తుంది. భారతదేశంలో అనేకమైనటువంటి అవినీతి ఓటర్స్ ఉన్నారు, చాలామంది ఓటర్స్ ఉన్నారు. వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియాలో ఓటర్స్ని చాలామంది ఓటర్స్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తులు కల్పించారు. దయచేసి ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్క ఫేక్ ఓటర్స్ని గుర్తించి వాళ్ళందరినీ తొలగిస్తే బాగుంటుంది అని చెప్పి కోరుచున్నాము. మరియు ఇంకోటి ఏంటంటే 16 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి ఓటుకు కల్పించింది. ఈ ఓటుని కాంగ్రెస్ పార్టీ కల్పించేందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇట్లో నా పేరు శ్రీనిధి రాయల్, ఎన్ఎస్వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఓటర్స్ డే సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈ ఓటు హక్కు అనేది కల్పించింది. మరీ ముఖ్యంగా యువకులు ఈ రాజకీయాల్లో ముందు రావాలని ఒక ఆకాంక్షతో రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకి వయసు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు వినియోగించుకోవాలా, ఎందుకంటే రాబోయే కాలానికి ఈ యువకులే భవిష్యత్తుగా వాళ్ళని గుర్తించి ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు. మళ్ళీ ఒకే మనిషికి ఒకే ఓటు హక్కు ఉండాలని ఈ కాన్స్టిట్యూషన్లో ఉంటే కూడా, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఒక్క మనిషికి 100 ఓట్లు ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు బయట తీయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా సరిదిద్దుకునే బాధ్యత ఎన్నికల సంఘంకు ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు ఎక్కడ చూసినా ఓట్ చోర్ గద్దీ చోర్ అనే నినాదంతో ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా ఈ పరిస్థితిని సవరణ చేయాలని కోరుకుంటున్నాం. దిలీప్, ఎక్స్ కౌన్సిలర్, ఆదోని, కాంగ్రెస్ పార్టీ. జాతీయ ఓటర్స్ దినము. దీన్ని పురస్కరించుకొని గాంధీ మహాత్మా విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించినాం. ఈరోజు ఓటు హక్కు అనేది ఒక ఆయుధం లాంటిది. ఆ ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుచున్నాం. ఓటు అనేది ప్రపంచ దేశాల్లోనే భారతదేశం పెద్ద ప్రజాస్వామ్యమైన దేశంగా ఓటు హక్కుని వినియోగించుకుంటుంది. దానివల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఒక ఓటు అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. ఈ ఓటు చోర్ గద్దె చోర్ అనే నిదానంతో మా రాహుల్ గాంధీ గారు దీన్ని ప్రచారం చేస్తూ భారత ప్రజల్ని ఒక చూపు ఓటు హక్కు మీద కల్పిస్తున్నందుకు అభినందిస్తూ ఓటు హక్కు దినోత్సవం శుభాకాంక్షలు. వై సాయినాథ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్.